గో బ్యాక్ మార్వాడీస్ అంటూ కదం తొక్కిన ఆమనగల్ వర్తక వ్యాపారస్తులు గో బ్యాక్ నినాదంతో పాటు మన ప్రాంతం మన వ్యాపారం అంటూ వ్యాపారస్తులు సోమవారం రోజు బంద్కు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లో మార్వాడి వ్యాపారస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమానికి స్థానిక వర్తక వ్యాపారస్తులు పూనుకున్నారు. వేరే రాష్ట్రాల నుండి మన ప్రాంతానికి వలస వచ్చి మన పరిసర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు విక్రయిస్తూ మన ప్రాంత ప్రజలను మోసం చేయడమే కాకుండా మన వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులవుతున్నారు. వారి షాపుల్లో వారి ప్రాంత మనుషులే లేబర్గా ఉండడం వలన మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతోంది. వారు మనతో సఖ్యతతో ఉండి మన ప్రాంతాల్లో పాగా వేసి పాతుకుపోయారు. వ్యాపారపరంగా దెబ్బతీయడమే కాకుండా ఈ మధ్య అక్కడక్కడ భౌతిక దాడులకు దిగుతున్నారు. ఈ దాడులను పూర్తిగా ఖండించాలి, లేదంటే మన ఉనికిని కోల్పోతాము. ఇది ఇలాగే కొనసాగితే మన మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. కాబట్టి ఇకపై వారు మన ప్రాంతాలలో అడుగు పెట్టకుండా కాపాడుకోవాలంటే ఈ బంద్ను విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నామని చెప్పారు. మార్వాడి షాప్స్ ఎక్కువైనవి. వీళ్ళు అక్రమంగా పెట్టి అన్ని డూప్లికేట్ వస్తువులు అమ్మి మా లోకల్ వ్యాపారస్తులు దెబ్బ కొడుతున్న సందర్భంగా 18వ తారీఖు అన్ని రకాల షాప్స్ బంద్ చేయడం జరుగుతుంది. షాప్స్ రావద్దు, పాత వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎక్స్టెన్షన్ చేయొద్దు అని ఒక ఒప్పందం కుదుర్చుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు దానికి విరుద్ధంగా మరొక 2 షాపులు ఓపెన్ చేయడానికి సిద్ధమైనందుకు మేము వాళ్ళకు వ్యతిరేకంగా మార్వాడి షాప్, కొత్త షాప్ రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు, స్థానిక వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టొద్దు అనే ఉద్దేశంలో మాత్రమే మేము బంద్కు పిలుపునిచ్చాము. మేము నిన్న సాయంత్రం ఆ కొత్త షాప్ వాళ్ళు, మేము మార్వాడి వాళ్ళందరం కూర్చొని, మా వ్యాపార సంఘాలందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చాము. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా స్పందించారు. ఇంకా కొత్త షాప్స్ ఓపెన్ కావు, ఇంకా కానివ్వమని వాళ్ళు మాకు మాట ఇచ్చారు. దానికి మేము సంతోషంగా మేము దాన్ని వాళ్ళ తీర్మానాన్ని అంగీకరించి మేము సోమవారం బంద్ని విరమించుకున్నాము. ఇది అంతేకాకుండా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకుంటున్నాం రావద్దని మేము అనుకున్నాము, ఒక ఒప్పందం చేసుకున్నాము. మళ్ళీ అదేవిధంగా ఒక మార్వాడి షాప్ వచ్చినది, దాని గురించి మేము ఈ నెల 18 నాడు బంద్ అనుకున్నాము. నిన్న చర్చలు జరిగిన మాకు మార్వాడి షాపులకు మేము ఈసారి మళ్ళీ ఇంకో షాపు పెట్టకుండా మేము చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. మాకు వాళ్ళకు చాలా తేడా ఉంది, డిఫరెంట్ అండి. మేము ఫస్ట్ హ్యాండ్ మాల్ అమ్మితే వాళ్ళు సెకండ్ హ్యాండ్ మాల్ అమ్ముతున్నారు. దీని గురించి మనం చర్చ చేసుకున్నాము. కానీ ఈ బంధు విషయం ఏంటంటే ఉంటుంది, మళ్ళీ ఒకవేళ మళ్ళీ షాప్ ఏమైనా వచ్చిందంటే మళ్ళీ ఇంకొకసారి బంధు ఉంటుందని మనవి. అయితే మార్వాడి షాపు మాకు చూపించేది ఒకటి ఇస్తున్నారు, ఇచ్చేది ఒకటి ఇస్తున్నారు. అయితే ఫస్ట్ చూపించేదేమో ఫస్ట్ హ్యాండ్ మాల్ చూపిస్తున్నారు, మాకు ఇచ్చేదేమో సెకండ్ హ్యాండ్ మాల్ ఇస్తున్నారు. అంటే రేట్ విషయంలో మాకు వాళ్ళకు చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి వాళ్ళ వర్కర్స్ కూడా మేమేమో మా వాళ్ళు ఉంటారు, వాళ్ళ అంటే మొత్తం వాళ్ళే ఉంటారు. వర్కర్స్ వాళ్ళు మొత్తం వాళ్ళ మార్వాడిసే ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బాబాయిలే ఉంటారు. మేమేమో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. మా వర్కర్స్ ఏమో 10,000 రూపాయలు, వాళ్ళకేమో వాళ్ళ కాబట్టి వాళ్ళ వర్కర్స్ కదా. అదే రెంట్ విషయంలో కూడా చాలా డిఫరెంట్ ఉంది. అది దగ్గర వాళ్ళు వచ్చి మా షాప్కు వాళ్ళ షాప్కు రెంట్ చాలా విషయాలు తేడా ఉంటుంది. అందుకే